యా, మీకు తెలుసు, మీకు అన్నీ తెలుసు నేను. సో ఇప్పుడు అద్భుతమైన యాక్టర్, యాక్టింగ్ని షేక్ ఆడించే యాక్టర్ శకలక శంకర్ గారిని మాట్లాడవలసిందిగా. లేదండి, మీ నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాం. కాదురా, అద్భుతమైన యాక్టర్ అంటే నేను కాదు, ఇట్లా అంటావేంది? నీ గురించే డౌట్ వచ్చినట్టుంది ఆయనకి. నిన్ను మాట్లాడమన్నారు. దాదా నువ్వే మాట్లాడా. కాదమ్మా, ఇప్పుడు నాకు సీనియర్లు మా అన్నయ్యలు అంతా నాకు ఇచ్చేవాడు ఫస్ట్ మైక్. సీనియర్లు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారో విని తెలుసుకొని నేర్చుకొని కదా నేను మాట్లాడాలి. ముందే నాకు ఇచ్చేద్దా. రెంటకి డబ్బు లేదు, అదే రెంట్కే అన్నాను. రెంటకి డబ్బు లేదు, తానానికి సబ్బు లేదు, పెనం మీద దోసు లేదు, లైఫ్ మీద ఆశ లేదు అన్నా. రాన్న ఒకసారి నువ్వు రా అన్న. ఇది పాడిన తర్వాత ఆయన ట్యూనింగ్ రాసిపోయింది. రా అన్న. ఈయన చూడడానికి బూడిద గుమ్మడికాయలాగా రౌండ్ కొంటాడు కానీ ఈయన ఇచ్చిన మాసు సాంగ్ ఉంది, అందరు విన్నారు కదా. అది మన బతుకులన్నీ అలాంటిదే కదా, పాటకు సంబంధించిందే కదా. కానీ ఎవరు బయటికి చెప్పుకోము, నేను చెప్తున్నాను. ఈ ఏటి అన్నవా హాస్టల్ ఫీజు అంటండి. చూడండి వీళ్ళందరూ మీకు రెడీగా ఉంటారు. ఇంకా నాకు మీ అందరం చూస్తుంటే గీతాంజలి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ షో చూస్తున్నట్టుగా ఉందబ్బా. 10-12 సంవత్సరాలు అయింది గీతాంజలి 1. ఇది మళ్ళీ గీతాంజలి ఏమండి 10 ఏళ్ళు అయింది అంటే ఇంక 2 ఏళ్ళు నేను పెంచాను. అంటే ఎన్నేళ్ళైనా సరే గీతాంజలి అలాగే ఉండిపోద్ది కదా కదా. ఊ అనరాటా, ఊ అన్నాడు తమ్ముళ్ళ. ఏదేదే సంవత్సరాలు మాట్లాడితే గీతాంజలి శకలక శంకర్ అవుద్ది. అట్నే ఉంటుంది అంటూ అట్లే ఉంటుంది ఆ సినిమా చేసి. నిజంగా అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి నిజంగా మేము చాలా అంటే లైఫ్ని రిస్క్ చేసాం తమ్ముడు. నిజంగా తమ్ముడు నువ్వే ఇన్నో నిజరా ఏడాడు తిరిగాను తెలిసిన శ్మశానంలో కాపురం చేసావురా ఈ సినిమాకి మేము. తమ్ముడు అంటావా? నమ్ముతావా? నువ్వు రేపు సినిమా చూసాక తెలుస్తుంది నీకు. నిజం తమ్ముడు, ఎక్కడ శ్మశానం కాదు, ఏకంగా ఊటీ శ్మశానానికి తీసుకెళ్లారు కోన వెంకట గారు మమ్మల్ని. నమ్మవు నువ్వా? నీకు రేపు సినిమా చూసాక నమ్మితే చూడైతే. ఊటీ శ్మశానం అయ్యో మలయాళం దెయ్యాలు అయ్యి, తెలుగు దెయ్యాలు కూడా కాదు అయ్యి. 11 చూడు నువ్వే నమ్ముతావు తమ్ముడు. నిజరా, తెలుగు దెయ్యాలతో ఏదో పడుతున్నాం సరే పోను ఓకే. మలయాళం దెయ్యాలు కేరళలో, తెలుగు రావట్లకి, మాకు మలయాళం రాదు. తమిళ ఈ నెల 11 ఈ నెల 11 తమ్ముడు, నెక్స్ట్ మంత్ కదా ఈ నెల. మీరందరూ ఈ సినిమాని ఘన విజయం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా మా అంజలి పాప కోసం 100%. ప్లీజ్ క్లాప్స్. తన 50వ సినిమా లైఫ్లో గుర్తుండే గిఫ్ట్ ఈ సినిమాతో మీరు అందరూ ఇవ్వాలి అంజలి పాపకి. ఓకేనా? మాకు మీ అందరికి ఒక విషయం టైం అయిపోయిందా? అరే తమ్ముడు చెప్పేస్తాను రా. అంతే, అదిరిపోద్ది, ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ శకలక శంకర్ గారు. లాస్ట్లో డబ్బింగ్ వేసుకుంటాం మేము.